నమస్తే సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. స్వామివారు చూపిన మార్గంలో ఆధ్యాత్మిక సేవకు సాధన శ్రీ సత్యసాయి సేవా సంస్థ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రశాంతి నిలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఏ విధమైన సేవలు అందించాలనే విషయంపై ఈరోజు తిరుపతి జిల్లాలోని సాయి సేవకులందరూ జిల్లా స్థాయి సేవాదార్ శిక్షణ శిబిరం కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీధిలో ఉన్న శ్రీకాళహస్తి సాయిబాబా మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చిన భక్తులకు సేవలపై శిక్షణ కార్యక్రమం జరిగింది. దీనిలో ప్రశాంతి సేవల ప్రాముఖ్యత, ప్రశాంతి సేవలు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల మహిళా పాత్ర, నిత్య నారాయణ సేవ, గ్రామ సేవలు, ప్రశాంతి సేవలు, శ్రీ సత్యసాయి సేవా సంస్థ యువత కార్యక్రమాలు, స్వామివారు చూపిన మార్గంలో ఆధ్యాత్మిక సేవకు సాధన, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదిన దినోత్సవ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఆఖరిన మంగళహారతితో కార్యక్రమాన్ని ముగించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ కావున రాబోవు శ్రీ సత్యసాయి బాబా 100వ జన్మదినోత్సవ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు విచ్చేస్తారు. వారికి సేవలు చేస్తే స్వామివారి సేవ చేసినంత పుణ్యం కలుగుతుందని తెలిపారు. గంగపుత్ర గాంధీ గారికి భగవంతుని ఆశీస్సులు నిండుగా మెండుగా దండిగా ఉండాలనేసి ఆయన మనకు ఇంకా ఎన్నో పాటలు కూడా చేయాలి. ప్రతి కార్యక్రమానికి ఆయన స్వామి పరీక్షలు పెడతారు. మనము ఆ పరీక్షలో పాస్ అవుతామా లేదా అనే స్వామి పరీక్ష పెడతారు. అలాంటి పరీక్షలు మనకి స్వామి పెడుతున్నారు అంటే వీఆర్ ఆన్ ద రైట్ పాత్, మన సాధనా మార్గంలో ఉన్నాము అని సంతోషపడాలి. మనకి అలాంటి పరీక్ష వస్తే అబ్బా ఎందుకు స్వామి ఇలాంటి వాళ్ళతో కలిపి సేవ ఇచ్చారు అని బాధపడకూడదు, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. పిల్లలకి జ్యోతి ధ్యానం చేపిస్తారు. అక్కడ ఉన్న పిల్లలకి కొత్త పిల్లలు వస్తూ ఉంటారు కదా, వీరికి వాళ్ళకి జ్యోతి ధ్యానం చేపిస్తారు. అలా స్వామి మనకి నాదే మేము మా ఇంట్లోనే ఊడ్చుకోమే ఇక్కడ చూడుస్తున్నామే అని ఎవరు ఫీల్ అవ్వకూడదు. మనకి స్వామి ఊడుస్తున్నారంటే మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ని మనం రిమూవ్ చేసుకుంటున్నాము, వదిలేస్తూ మనలో ఉన్న చెత్త చెదారం, మైండ్లో చెత్త అంటే బాడీ కాదు, మన మైండ్లో ఉన్న చెత్తని బయటకు అలా కూర్చేయమని స్వామి చెప్తున్నారు. అందుకే మనకే ఒకసారి మిగిలిపించాలి ప్రశాంతంగా వినాలనేసి మేము కోరుతున్నాము. ఈ సాంగ్ ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము. స్విచ్ ఆన్ చేసేది గంగపుత్ర గాంధీ. ముఖ్య కారణం మునీర్ భాషన, దానికి సహకరించింది అదొక స్కూలు. ఆ స్కూల్ ఆవరణంతా కూడా బాగా కోలాహలంగా గట్టిగా ఉంది. పరుగులు తీస్తున్నటువంటి స్కూల్లో ఎవరికి వాళ్ళు పిల్లలందరూ కూడా గబగబా రెండు టైం అయిపోతుందన్న టీచర్లందరూ తీసుకెళ్తున్నారు. ఏంటి అంటే ఆ రోజున పూర్వం రోజులు స్కూళ్ళ ఇన్స్పెక్టర్ వచ్చేవాడు. ఆ స్కూల్ ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు, అందరూ హడావిడిగా ఉన్నారన్న. సరే మాస్టారు మీరందరూ కూడా అరే పిల్లలందరూ కూడా డిసిప్లిన్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పాలి, ఆయన కనుక ఏమడిగినా కానీ తక్కువ సమాధానం చెప్పేసేయాలి. ఈ మధ్య కొంచెం ఆయన స్కూల్ ఇన్స్పెక్టర్ గురించి తెలిసింది. ఆయన కొంచెం పురాణాలన్నా రామాయణ భారత భాగవతాలన్నా కానీ బాగా. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా స్థాయి సేవాదార్ శిక్షణ శిబిరం ఈరోజు శ్రీ సత్యసాయి మందిరం శ్రీకాళహస్తిలో జరుగుతూ ఉన్నది. దీనికి 150 మంది మహిళలు, 120 మంది పురుషులు, మొత్తం 270 మంది హాజరై ఉన్నారు, రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. ఇది స్వామివారి శత జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్ర పండుగగా కూడా జీవో ఇచ్చి డిక్లేర్ చేసి ఉన్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో అనేకమైనటువంటి సేవలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జిల్లాల్లో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా ఏ విధంగా సేవలు చేయాలి, ప్రశాంతి నిలయంలో ఏ విధంగా సేవలు చేయాలి అనే విషయం మీద శిక్షణ ఇవ్వడానికి మన రాష్ట్రం నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ సురేంద్ర గారు, జిల్లా రాష్ట్ర సేవా కోఆర్డినేటర్ కుమరగిరి శ్యామ్ గారు, యూత్ కోఆర్డినేటర్ గౌతమ్ గారు, జాయింట్ కోఆర్డినేటర్ విశ్వనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మహిళా కోఆర్డినేటర్ స్నేహలత గారు చేశారు. వారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఈ సేవలను ఏ విధంగా చేయాలనే శిక్షణ ఇస్తూ ఉన్నారు.
చాలు ఏదైనా సాధిస్తాము మా వెంట నిలిస్తే చాలు లక్ష్యాన్ని చేది హెల్పింగ్ హ్యాండ్స్ సేవలకి మరచిపోయే జన్మకి హెల్పింగ్ హ్యాండ్స్ సేవలకి హ్యాట్స్ ఆఫ్ టు హెల్పింగ్ హ్యాండ్స్ సలాం అలైకుం హెల్పింగ్ హ్యాండ్స్ హ్యాట్స్ ఆఫ్ టు హెల్పింగ్ హ్యాండ్స్ సలాం అలైకుం హెల్పింగ్ హ్యాండ్స్ మీ చేయందిస్తే చాలు ఏదైనా సాధిస్తాము మా వెంట నిలిస్తే చాలు లక్ష్య సాంగ్ ఒకటి రాయాలని చెప్పి సార్ నేను రాయిస్తానని చెప్పాను. అప్పుడే పక్క రోజు రాసి అన్నకి పెట్టాను, రమేష్ అన్నకి మునీర్ అన్నకి పెట్టాను. చాలా బాగుందని చెప్పారు. సరే మళ్ళీ పక్క రోజు నన్ను పిలిచి ఆ పాట గురించి మళ్ళీ మాట్లాడాలన్నారు. సరే ఏం బాగుందన్నారు, మళ్ళీ మాట్లాడాలన్నారు అంటే సరిపోతే కొన్ని మార్చాలి, ఇట్లా కాదు ఎంకరేజ్మెంట్గా ఉండాలి. మీరు రాసిన పాట బాగుంది అయినా కానీ వీళ్ళని మనం ఏదో బాధ పెట్టినట్టుంటుందని. ఆ పాట ఏంటంటే అనాథరం అభాగ్యులం నిరుపేద దివ్యాంగులం అసమానులం బలహీనులం విధి వంచిత వికలాంగులం ప్రార్థించే పెదవుల కన్నా సాయం అందించే చేతుల నిన్నా అది నిత్యమ్మా వెంటున్నా ఆ దైవమ్మ మున్వీరన్నా ఆ దైవమ్మ మున్వీరన్నా అని రాశాను.